హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కర్చీఫ్ స్టైల్ కిడ్స్ డిజైనర్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నాం. దీనికోసం 2 మీటర్స్ లైనింగ్, 2 మీటర్స్ డిజైనర్, 2 మీటర్స్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాం. అయితే ఇక్కడ లైనింగ్ అనేది 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి. కరువు లేకుండా 1.5 ఇంచ్ వరకు మనం మార్క్ చేసుకుని స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇక్కడ బాడీ పార్ట్ అనేది 10.5 పెట్టుకుంటున్నా. 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం. షోల్డరు 4.5 ఇంచెస్, ఆర్మ్ డౌన్ 4.5 ఇంచెస్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. 2.5 షోల్డర్ విడ్త్, 2 ఇంచెస్ ఏమో నెక్ విడ్త్. 3 ఇంచెస్కి డౌన్ మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని ఒక 1/2 ఇంచ్కి మనం కర్వ్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా వచ్చే విధంగా. ఇది వచ్చేసి మనం నెక్ బ్యాక్ పార్ట్ డౌన్ అనమాట. బాడీ లూజ్ వచ్చేసి 6.5, 1.5 ఇంచెస్ అనేది ఖర్చులకి తీసుకున్న స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే కింద బాటమ్ దగ్గరికి క్రాస్గా ఒక 1/2 ఇంచు మనం మార్క్ చేసుకోవాలన్నమాట, ఫ్రాక్ అనేది ఫిట్టింగ్ కోసం. ఇక్కడ 2.5 ఇంచెస్కి డాట్ కోసం నేను ఒక మార్క్ చేసుకున్నా. ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అలాగే ఈ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఒక్క నెక్ వదిలేసి మిగిలిందంతా కట్ చేసుకోవాలన్నమాట. నెక్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాము. మనం ఎక్కడైతే నెక్ విడ్త్ పెట్టుకున్నామో అక్కడ మనం ఒక టక్సల్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అనేది 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మధ్యలో ఒక ఫోల్డింగ్ చేసుకుని అలాగే అక్కడి నుంచి ఇంకొక ఫోల్డింగ్ రైట్ సైడ్ చేసుకోవాలి. అంటే ఒక బాక్స్ టైప్లో రావాలి. ఫోల్డింగ్స్ 4 ఫోల్డింగ్స్ కూడా పైకి ఉండాలి. ఓపెన్స్ అనేవి కింద ఉంటాయి, క్లోజ్డ్ అనేవి పైన ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఒక 17 ఇంచెస్కి లైనింగ్ అనేది మార్క్ చేసుకుంటున్నా. లైనింగ్ అనేది అంబ్రెల్లా షేప్లో మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫింగర్తో టేప్ పట్టుకొని కొంచెం కొంచెం జరుపుకుంటూ మనం మార్క్ చేసుకుంటూ రావాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి లైనింగ్. ఈ లైనింగ్ మనం పిన్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకోవాలి, అటు ఇటు కదలకుండా. ఇప్పుడు డిజైనర్ ఫ్రాక్ కూడా మనం 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మిడిల్కి ఒక ఫోల్డింగ్, అలాగే రైట్ సైడ్కి ఒక ఫోల్డింగ్. క్లోజ్డ్ అనేవి కూడా పైన ఉంటాయి, డౌన్కి ఏమో ఓపెన్స్ ఉంటాయి, 4 ఓపెన్స్. ఇప్పుడు నేను 17 ఇంచెస్ లైనింగ్ తీసుకున్నాం కదా, మనకి ఎలాగో 3 లేయర్స్ వస్తాయి డిజైనర్ దాంతో కలిపేసి. సో నేను ఇక్కడ ఈ లైనింగ్ అనేది నేను సేమ్ 17 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకి ఏం కటింగ్ లేదు, దీనికి కర్దానా బీట్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇటు 17 ఇంచెస్ అలాగే 17 ఇంచెస్ పైకి కూడా పెట్టుకుని కట్ చేసేసుకోవాలి. మనం కట్ చేసుకున్న డిజైన్ ఫ్రాక్కి ఈ ఫ్యాబ్రిక్కి పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి, అటు ఇటు కదలకుండా. ఇప్పుడు చూడండి, ఇలా ఒకసారి చెక్ చేసుకున్నా. అలాగే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే 4 ఫోల్డింగ్స్ చేసుకుని మనం కట్ చేసుకుంటాము. ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్ కూడా ఒకసారి కట్ చేసేసుకుందాం అని చెప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని కట్ చేసేసుకుంటున్నాం. బాడీ పార్ట్స్ కొంచెం ఎక్స్ట్రాస్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రాస్ ఉండాలి. బాడీ పార్ట్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, అదేవిధంగా హ్యాండ్స్ కూడా మనం ఫుల్ లెంత్ 13 ఇంచెస్ వరకు పెడుతున్నాం. హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. 13 ఇంచెస్ లైనింగ్ అండ్ ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాం కాబట్టి కిడ్స్కి 3 to 5 ఇయర్స్ వరకు కూడా 13 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్కి మోడల్లో కట్ చేసుకున్నాం కదా, అలాగే ఇది కూడా మనం కట్ చేసేసుకోవాలి. నేనైతే కర్వ్ అనేది ఇప్పుడు కట్ చేయట్లేదు. వేస్ట్ దగ్గర పార్ట్ మనం బాడీ అంతా స్టిచ్ చేసుకున్నాక బాడీ మెజర్మెంట్స్ తీసుకుని, అంటే మనం స్టిచ్ చేసిన పార్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకుని మనం ఈ కర్వ్ తీసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట. 1 ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేస్తాను. ఒక లేయర్ ఇంకొక లేయర్ కట్ చేయడానికి మనం మెజర్ చేసుకున్నాం. దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే డిజైనర్ ఫ్రాక్కి దీనికి ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం దీనికి క్యాన్ లేస్ కూడా యాడ్ చేస్తాం అన్నమాట, బౌన్సీగా ఉండడం కోసం. ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో అవన్నీ కూడా పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. సో దట్ మనం అదే వేస్ట్ కరువు తీసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసేసుకున్నాం కదా, స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం.
ఇలా నేను నెక్ పార్ట్స్ అనేవి ఒక 10 ఇంచ్ వరకు కూడా నేను బకరం వేసి ఐరన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇవి సైడ్స్ ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మనకి ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. త్రీ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. వన్ సైడ్ ఎలాగో మనం కట్ చేసేస్తాం కదా, సో 3 సైడ్స్ మనం ఫోల్డ్ చేసుకుని 2 పీసెస్ కూడా రెడీ చేసేసుకోవాలి. ఇది ఇక్కడ చూడండి, ఇలా చూపించిన విధంగా. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నెక్ అనేది మనం మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ 3 ఇంచెస్కి, అది మనం కట్ చేసేసుకున్నాము. కట్ చేసేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి లైనింగ్ మన బకరం పీస్ వచ్చే విధంగా మనం ప్లేస్ చేసుకుని పిన్స్తో సెక్యూర్ చేయాలి. ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన బకరం పీస్ వచ్చే విధంగా లైనింగ్ లోనికి ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ బయటకు ఉండాలన్నమాట, లోనికి ఉండాలి. ఇక్కడ ఇలా సెక్యూర్ చేసుకుని మనం టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకున్నాం. ఇది కర్దానా బీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఎక్కడైతే కుట్టుబడుతుందో అక్కడ వరకు కూడా ఒక ఏదో ఒక రాయి తీసుకుని పగలు కొట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. మన స్టిచ్చింగ్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు అడ్డు రాకుండా ఉంటుంది. అలాగే మన నీడిల్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. నేను ఇక్కడ బీడ్స్ అనేవి కట్ చేసేసాను. నేను బ్యాక్ ఓపెన్ కొంచెం ఒక పిన్ పెట్టే విధంగా సెక్యూర్ చేయాలనుకుంటున్నాను. సో దానికి ఆ పిన్ ఎక్కడి వరకు అయితే ఉందో ఈ వీడియోలో చూపిస్తా చూడండి, ఎలా అయితే పగలగొట్టాను. ఆ పిన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు కూడా ఈ రాయితో నేను పగలగొట్టేసాను కర్దానా బీడ్స్ అనమాట. అక్కడ స్టిచ్ వేయాలి. అక్కడ 2 ఇంచెస్ వరకు నేను ఓన్లీ స్టిచ్ ఎక్కడైతే పడుతుందో అక్కడ వరకే పగలగొట్టి ఇక్కడ స్టిచ్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకుని రివర్స్ చేసేసుకుని ఒక స్టిచ్ చేసేసుకోవాలి. మనం అలాగో స్టోన్స్ పగలగొట్టాం కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు, స్టిచ్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. మనం 4 ఇవి ఉన్నాయి కదా సైడ్స్ కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మనం ఈ నెక్ పార్ట్కి హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. మనం డాట్స్ కోసం కూడా మనం ఆ ప్లేస్లో పగలగొట్టుకుని డాట్స్ అనేది వేసేసుకోవాలి 3 ఇంచెస్ వరకు. మన ప్రీవియస్ వీడియోలో కూడా అన్ని డీటెయిల్గా ఉన్నాయి కాబట్టి ఇందులో అంత డీటెయిల్గా ఏం చెప్పట్లేదు. మనకి ఇంపార్టెంట్ కర్చీఫ్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది మాత్రమే. ఇక్కడ డిజైనర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎలా మనం స్టిచ్ చేసుకుంటాం. సేమ్ నెక్ పార్ట్ బ్యాక్ది ఎలా స్టిచ్ చేసామో అలాగే ఫ్రంట్ది కూడా నేను ఇక్కడ బకరం పీస్ కట్ చేసేసాను కాబట్టి బకరం పీస్ పెట్టుకుని మనం అక్కడ బీడ్స్ ఏమన్నా అడ్డు రాకుండా మనం పగలగొట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఈ కట్ వర్క్ ఇచ్చాను కాబట్టి కట్ వర్క్ ఎలా అయితే ఉందో అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు టక్సల్ ఇచ్చేసుకుని రివర్స్ తీసేసుకుని టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ ప్లస్ 4 సైడ్స్ కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా నీట్గా టర్న్ చేసేసుకుని ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఐరన్ చేసేసుకున్నాను. ఐరన్ చేసుకుని స్టిచ్చింగ్ చేస్తున్నాను. టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. నేను మెజర్మెంట్స్ కూడా వీడియోకి సబ్ టైటిల్లో ఇస్తాను కటింగ్ది, సో దట్ ఈజీగా అర్థమవుద్దని. ఇక్కడ మనమైతే ఎలా స్టిచ్ చేసుకున్నామో అలాగా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు 4 సైజ్ కూడా కట్ చేసుకుని డాట్స్ కూడా ఫ్రంట్ డాట్స్ కూడా వేసేసుకోవాలి ఒక 1/2 ఇంచ్కి. రెండు డాట్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేది అటాచ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ ఇది,
బ్యాక్ పార్ట్ కూడా పెట్టుకుని ఈ షోల్డర్స్ అనేవి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. రఫ్ లాగాలి కొంచెం, స్టిచ్చెస్ అనేవి జారిపోకుండా ఊడిపోకుండా. ఎందుకనంటే మనకి ఇది కర్దానా బిట్స్ హెవీ బిట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది జారిపోతూ ఉంటుంది, వెయిట్ అనేది కిందకి లాగుతుంది. కాబట్టి మనం షోల్డర్స్ అనేవి స్ట్రాంగ్గా వేసుకోవాలి. మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ ఐడియా ఉంటే 2xలో పెట్టుకొని చూడండి, అర్థమైపోతుంది. ఇక్కడ బాడీ పార్ట్ రెడీ అయింది కదా, మనం దీనికి హ్యాండ్స్ కూడా అటాచ్ చేద్దాం. హ్యాండ్స్ ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేసుకోవాలి 4 సైడ్స్. ఇక్కడ 4 సైడ్స్ కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ 4 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. కింద ఇక్కడ మనం బాటంలో 2 ఫోల్డింగ్స్ చేసి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలి. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా మనం రెడీ చేసేసుకుని పెట్టుకోవాలి. విధంగా 2 హ్యాండ్స్ కూడా మనం రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్ని మనం బాటమ్ అదే టాప్కి మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. టాప్ అటాచ్ చేయడానికి మెజర్ చేసుకోవాలి. మనం టాప్ మిడిల్ పాయింట్ తీసుకుని షోల్డర్ మిడిల్ పాయింట్, హ్యాండ్ మిడిల్ పాయింట్ ఇలా మెజర్ చేసుకుని స్టిచ్చింగ్ ఎక్కడ వరకు పడుతుందో అక్కడ వరకు మనం తీసుకున్న తర్వాత స్టిచ్ అనేది చేసేసుకోవాలి. లేదు అంటే మిడిల్ పాయింట్ నుంచి చేసుకోవచ్చు. మనం ఎగ్జాక్ట్ మెజర్లో తీసుకున్నాం కాబట్టి హ్యాండ్స్ అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా వచ్చినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట, ఎగ్జాక్ట్ సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ అనేది నేను అటాచ్ చేసేసుకున్నా. మీరు హ్యాండ్ అటాచ్ చేసుకున్న ఏ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద బీడ్స్ ఉన్నాయి కాబట్టి అవి కంపల్సరీ పగలగొట్టాల్సిందే. ఇక్కడ హ్యాండ్ అనేది అటాచ్ చేసేసుకున్నాను కాబట్టి ఇక్కడ సెకండ్ హ్యాండ్ కూడా అటాచ్ చేసేస్తున్నాను మెజర్ చేసుకుని. అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ బాడీ పార్ట్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్ అనేది ఒక 3 ఇంచెస్ లూజ్ పెట్టుకుని హ్యాండ్ మనం అటాచ్ చేసేసుకుంటాము. ఇక్కడ చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ కూడా మనం స్టిచ్ చేసేసుకుంటాం. ఒక 1.5 ఇంచ్ వరకు మనం ఇలా ఖర్చులు వదిలేం కదా, ఆ ఖర్చులు మనం స్టిచ్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్ కూడా అటాచ్ చేసేస్తాము. ఇప్పుడు అటాచ్ చేసేస్తాం కదా, ఇప్పుడు ఈ 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 4 లేయర్స్ని ఇక దాని మీద ఒకటి మనం నీట్గా స్ట్రైట్గా అనమాట కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాడీ కూడా మనం అటాచ్ చేస్తాం కదా, ఆ బాడీ మెజర్ బట్టి ఇక్కడ మనం కర్వ్ అనేది వేస్ట్ కర్వ్ అనేది తీసుకుంటున్నాం అటాచ్ చేయడానికి. ఇక్కడ చూడండి బాడీ ఇలా ఫోల్డ్ చేసుకుని ప్లేస్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా మార్కింగ్ అనేది బోత్ సైడ్స్ స్ట్రైట్గా వచ్చినాయా లేవా అని చెప్పేసి మనం ఒకసారి టేప్తో మెజర్ చేసుకోవాలి. నాకు ఇటు 4 ఇంచెస్ వచ్చింది, ఇటు కూడా 4 ఇంచెస్ మధ్యలోకి కరువు తీసుకోవాలి. కరువు తీసుకుని ఇలా
ఇలా మనం ఒక ఫ్యాబ్రిక్ మీద ఒకటి వేసుకుని పిన్స్తో సెక్యూర్ చేసేసుకోవాలి. ఎలా అయితే మనం ప్లేస్ చేసుకున్నామో అలాగే 3 కూడా అట్ ఏ టైం మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇక్కడ అటాచ్ చేసేస్తున్నాము. ఇక్కడ బాటంలో లాస్ట్ వచ్చే లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ అనేది పైకి వస్తుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు మనం రివర్స్ చేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు నేను పిన్స్తో సెక్యూర్ చేసేసుకొని ఆ 3 కూడా పైన ఉన్న టాప్కి మనం అటాచ్ చేసేస్తున్నాం. తర్వాత మనం లైనింగ్ అటాచ్ చేస్తాం. అంటే 4 ఫ్యాబ్రిక్స్ జారిపోతాయి అని చెప్పేసి 3 ఫ్యాబ్రిక్స్ ఒకటి, మన తర్వాత లైనింగ్ ఒకటి మనం సపరేట్గా యాడ్ చేద్దామని చెప్పేసి. మనం అవి ప్లేస్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఎలా ప్లేస్ చేస్తామో అలాగే మనం స్టిచ్ చేస్తాం. చూడండి, లైనింగ్ లోన్ నుంచి తీసుకుంటున్నాను. తీసుకుని మనం పైన ఉన్న టాప్కి మనం అటాచ్ చేసేస్తాము. కర్చీఫ్ మోడల్లో కనిపించాలి కాబట్టి ఎక్కువ మనకి కర్వ్ వచ్చే దగ్గర మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఒక లేయర్ కింద వేసుకోవాలి. మీరు వెనక్కి ఒకసారి వీడియో చూడండి, అప్పుడు ఇది చూడండి, ఫ్లోయిగా ఇలా వస్తుంది.